సమయంలో మనము కొన్ని క్షణాలు వాక్యాన్ని ధ్యానించుకుందాము. యోహాను సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. యేసు వారితో, నేనే ఆయననని మీతో చెప్పుతిని గనుక మీరు నన్ను వెతుకుచున్నడలా వీరిని పోనీయుడని చెప్పాను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ చెప్పాను. సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దూసి కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి ఒరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాకుందునా అని పేతురుతో అనెను. చూడండి, ప్రభునంద ప్రేమినులారా, దేవుని యొక్క శిలువ ధ్యానాలలో చాలా ఆస్పెక్ట్స్ని మనము చూస్తాం, చాలా విషయాలు మనం గమనిస్తూ వస్తాం. అందులో ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ఆయన యొక్క కమిట్మెంట్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. ఇక్కడ నేను ఈరోజు చెప్పాలనుకుంటున్న మాట, రేపు మనము శిలువ 7 words మనం ధ్యానిద్దాం. కానీ ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు సే, ఆయన కమిట్మెంట్ టు డూ ద ఫాదర్స్ విల్ కెన్ బి సీన్ క్లియర్లీ. ఇక్కడ ఆయన దేవుని చిత్తమును, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఏ పాయింట్కి వెళ్ళిపోయిందంటే ఆయనకి ఎంత పవర్ ఉందో ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము 53-54 వచనాలు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 53-54 వచనాలు. ఈ సమయమున నేను నా తండ్రిని లేననియు వేడుకొని నేడలా ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొంచున్నావా? నేను వేడుకొని నేడలా ఇలాగూ జరుగువలను లేఖను ఇలాగూ నెరవేరనని అతనితో చెప్పాను. చూడండి, ఇక్కడ కూడా పేతురు తొందరపడుతుంటే పేతురుతో మాట్లాడుతూ చెప్తున్నాడు ఏమనంటే, నేను అనుకుంటే 12 లీజన్, ఒక్క లీజన్లో 2000 నుండి 12,000 వరకు ఉంటాయి అనొచ్చు. ఒక లీజన్లో, ఒక లీజన్ దూతలు అంటే 12,000, 2,000 నుండి 12,000 మధ్యలో చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. కానీ మినిమం 2,000 వేసుకుందాం. ఒక్క ఏంజిల్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆ సీరియల్లో హెజికియాని బాధ పెడుతుంటే ఒకటే ఒక దేవదూత వస్తుంది. ఆ దేవదూత 185,000 మందిని హతమార్చినట్టు బైబిల్ చెప్తుంది. అట్లాంటిది 2,000 ఏంజిల్స్ ఇంటూ 12 ఎంత? 20 ఎంత బ్రదర్? 2 12s 24,000 వేసుకున్నాం. 24,000 ఏంజిల్స్ దేవుడు యేసుప్రభు ఇట్లా అనగానే వచ్చేస్తాయంట. అంటే అంత పవర్ఫుల్ గాడ్ వాంటెడ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. ఆయన దేవుడై ఉండి అంతగా తగ్గించుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే, ఆయన ఒక మాట పలుకుతేనంట, అక్కడ చూడండి, ఆ యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనంలో ఉంది ఆ మాట. చూడండి ఒకసారి అక్కడ ఏమనుందో. జాన్ 18th chapter 6th verse. నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. అంటే he just spoke and said I am. ఇంగ్లీష్లో ఏమనుంది? When Jesus said to them, I am he, they drew back and fell to the ground. See the power of God. కానీ వారి కళ్ళకు పొరలు ఎంత ఉన్నాయంటే, ఒక యేసుప్రభు ఒక మాట మాట్లాడితే సోల్జర్స్ అంటే ఎట్లుంటారు తెలుసా? రోమన్ సోల్జర్స్ అంటే, ఎప్పుడైనా మీరు హిస్టరీని గమనించినట్లయితే, హిస్టరీలో గమనిస్తే రోమన్ సోల్జర్స్కి చాలా ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట. ఈ కాలంలో అమెరికన్ సోల్జర్స్కి ఎంత ట్రైనింగ్ ఉంటుందో, లేకపోతే మన ఎన్ఎస్జీ నేషనల్, సో అంత పవర్ఫుల్ ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట. అంత పవర్ఫుల్ పీపుల్. యేసుప్రభు ఒక మాట అన్నాడంట, దే ఫెల్ డౌన్. యేసుప్రభు పేతురు తొందరపడిన వెంటనే కూడా ఏమన్నాడు తెలుసా? నేను నా తండ్రిని అడిగితే 12,000 లీజన్లు పంపిస్తారు, నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు అన్నాడు. కానీ అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుప్రభుకున్న దేవుడి చిత్తము, తండ్రి చిత్తము, మానవాళి మీద ఉన్న ప్రేమ. తండ్రి చిత్తం ఒకటి, మానవాళి మీద ఉన్న ప్రేమ ఒకటి. ఈరోజు ప్రేమైన వాళ్ళరా,
అంత్య దినాలలో మనం గమనించిన ఒక ఒక చెడ్డ క్వాలిటీ ఏంటంటే దేవుడిని ప్రేమించేవారు తగ్గిపోతున్నారు. చెప్పాలంటే దేవుడి దగ్గరకు వచ్చడమే ఎలాగొస్తున్నారు అంటే కమర్షియల్ యాటిట్యూడ్తో వస్తున్నారు. ఎలాంటి కమర్షియల్ యాటిట్యూడ్ అంటే, ప్రభా నువ్వు నాకు అన్నీ ఇచ్చినావు అనుకో, ఓకే, నాకు ఇవ్వలేదు అంటే నేను నన్ను నేనన్నా దూషించుకుంటా, లేకపోతే నిన్నన్నా దూషిస్తా. కొంతమంది దేవుడిని దూషించరు, వాళ్ళని వాళ్ళు దూషించుకుంటుంటారు అనమాట. ఏమని, నా జీవితం ఇంతే, ఐఎమ్ యూజ్లెస్, ఐఎమ్ వేస్ట్, ఐఎమ్ నాట్ వర్త్ నథింగ్, నా జీవితంలో ఇట్లాంటివే అవుతాయి. మంచిగా అయిందిరా, అదే సినిమాలలో ఒక క్యారెక్టర్ మిర్రర్ లాగా కనిపిస్తుంది కదా, సడన్గా మిర్రర్లో కనిపించగానే అదే సేమ్ క్యారెక్టర్ అనమాట, నీకు మంచిగా అయిందని చెప్తుంది చూడండి. అట్లా సెల్ఫ్ బ్లేమింగ్ అన్న ఉంటుంది, దేవుడిని అన్న బ్లేమింగ్ ఉంటుంది. కానీ దేవుడిని చూడండి, యేసుప్రభు కంప్లీట్ హ్యూమన్ బీయింగ్గా మానవాళి కోసము సిలువలో రక్తం కార్చాల్సిన ఆ గడియల్లో అప్పటికే ఆయన సిచ్యువేషన్, దేవుని చిత్తమైతే రేపు వీల్ డిస్కస్ ఇట్ ఇన్ డీటెయిల్. కానీ ఆయన సిచ్యువేషన్ ఏంటి అంటే, ఆయన ప్రార్థన చేస్తే ఆయన స్వెట్ పోర్స్ పగిలిపోయి బ్లడ్ వచ్చిందంట. అంత ఇంటెన్సిటీ ప్రేయర్ చేసి దేవుని చిత్తము, తండ్రి చిత్తం నెరవేర్చాలని ప్రయాసపడుతున్న ఆ యేసు ప్రభు లోపల ఉన్న క్వాలిటీ చూడండి. దట్ హీ వాజ్ విల్లింగ్ టు ఫోర్గో హిస్ ఈగో, ఫోర్గో హిస్ పవర్, ఫోర్గో హిస్ కెపాసిటీ, సో దట్ హీ కెన్ ప్రొటెక్ట్ యూ, సో దట్ హీ కెన్ సేవ్ యూ. నిన్ను కాపాడు నిమిత్తమై, నిన్ను బలపరచు నిమిత్తమై, నిన్ను ప్రోత్సహించు నిమిత్తమై, నిన్ను పాపము నుండి విడిపించు నిమిత్తమై దేవుడు అంతగా తగ్గించుకున్నాడంట. ప్రేమనులారా, ఈరోజు రాత్రి ఈ శిలువ ధ్యానాలలో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ ఏప్రిల్ మంత్లో మీకు ఎన్ని ఛాలెంజ్లునే నాకు తెలియదు, కానీ డూ యూ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ గాడ్? అడగని పక్కన ఉన్న, డూ యూ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ గాడ్? If you really understand the power of God, you cannot stop thanking the Lord. దేవుడికి కృతజ్ఞతలు చెల్లించకుండా ఉండలేవు, దేవుడి మందిరంలో కనిపించకుండా ఉండలేవు, లైవ్ సర్వీస్ని మిస్ చేసే అవకాశం ఉండలేదు. ఎందుకంటే యు నో హౌ గ్రేట్ గాడ్ ఈజ్ అండ్ హౌ హీ ఎనేబుల్డ్ యూ అండ్ గేవ్ యూ సాల్వేషన్. దేవుడు నిన్ను ఎంత గొప్ప దేవుడు. అందుకే ఒక పాట ఉంటుంది ఇంగ్లీష్లో, అమేజింగ్ గ్రేస్, హౌ స్వీట్ దట్ సౌండ్ దట్ సేవ్డ్ ఎ వ్రెచ్ లైక్ మీ. అంటే ఒక యూజ్లెస్ పర్సన్ అయిన మనల్ని దేవుడు రక్షించిన నిమిత్తమై దేవదూతలు కూడా ఆశ్చర్యపోయినాయంట. ఏంటి దేవుడు ఏంటి, సిలువ ఎక్కడం ఏంటి, ఆ మనుషులు వచ్చి. ఇంకోటి ఏంటంటే, నేను అక్కడ మిస్టరీ గమనించండి. పీపుల్, దేవుడు ఒక మాట ఐయామ్ అంటే పడిపోయినట్ట సోల్జర్స్, అరే ఈయనకు లోపల ఇంత పవర్ ఉంది అని కూడా రియలైజ్ అవ్వలేదు. చూడండి, ఈరోజు చాలామంది దేవుడి విషయంలో అదే పరిస్థితుల్లో ఉన్నారు. దే నాట్ ఏబుల్ టు రియలైజ్ హౌ పవర్ఫుల్ ఈజ్. ఇంకొక మాట కూడా అక్కడ అంటాడు, ఆ మత్తయి సువార్త 26వ అధ్యాయము 54వ వచనంలో ఏమంటాడు, ఇది లేఖనంలో నెరవేరు నిమిత్తమే. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 55వ వచనం, 54-55లో ఉంటుంది. నేను వేడుకుని నేడలా ఇలాగు జరగవలెనను, లేఖనము ఎలాగు నెరవేరునని, లేఖనము ఇలాగు నెరవేరవలనని, ఇలాగు జరగవలెనను, లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పాను. అంటే లేఖనాలు నెరవేరు నిమిత్తమై, అంటే తండ్రి చిత్తం నెరవేరు నిమిత్తమై, మానవాళికి పాపక్షమాపణ కలగడానికి దేవుడే మానవుడిగా వచ్చి సిలువలో రక్తం కార్చి చనిపోయి తిరిగి లేవాలన్న సంగతిని దేవుడికి తెలుసు కనుక, అన్నిటికంటే ముఖ్యంగా ఆ ప్రేమలో నుండి ఆయనకు ఆ త్యాగపూరితమైన. అందుకే నేను ఎప్పుడు చెప్తాను కదా, నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నప్పుడు నీకు కష్టాలుగా అనిపించవు. నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నప్పుడు నీకు అప్పులుగా అనిపించవు. ఎందుకో తెలుసా, నా దేవుడు తీరుస్తాడు అని ఇంకా దేవుడిని వెంబడిస్తావు. కానీ చాలామంది ఈ అంత్య దినాలలో ఈ ప్రేమ, దేవుడి కొరకు నిలబడాలి, దేవుడి కొరకు ఏదైనా చెయ్యాలి, దేవుడి కొరకు ముందుకెళ్ళాలి, ఇవన్నీ కాన్సెప్ట్లు అన్నీ కూడా ఎట్లయిపోతున్నాయి అంటే ఓల్డ్ కాన్సెప్ట్స్ లాగా అయిపోతున్నాయి. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే, తనకున్న సమస్తమును పక్కన పెట్టి హీ బికేమ్ అ ఆర్డినరీ పర్సన్ సో దట్ హీ కెన్ సేవ్ యూ ఫ్రమ్ సిన్. పాపం నుండి తప్పించు నిమిత్తమై, నీతో సహవాసం కోరుతూ, నీతో సహవాసం ఉండాలని, నీతో కలిసి నడవాలని, నిన్ను దేవుడికి తండ్రికి ఐక్యంగా తండ్రితో ఐక్యపరచాలని
ఈ పాపం అనే మలినము, ఆదాం అవ్వలు చేసిన తప్పును బట్టి వచ్చిన ఈ పాపం అనే మలినమును తొలగించి తన రక్తము ద్వారా నీకు విడుదల కలిగజేయాలని చేసిన త్యాగంను హౌ కెన్ యూ ఫర్గెట్? ప్రేమనులారా, టఫెస్ట్ నైట్ ఆఫ్ జీసస్ నాకు అర్థమైనంత మటుకు ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో, ఆ 33 సంవత్సరాల పరిచర్య జీవిత కాలంలో ద టఫెస్ట్ థింగ్ వాజ్ బిఫోర్ ద క్రాస్. ఆ గెత్సెమనే తోట, ఆ రోజు నుండి, ఆ గెత్సెమనే తోటలో ప్రభు పడ్డ ప్రయాస నుండి మీరు నెక్స్ట్ డే సిలువ మీద సమాప్తమైంది అనేంత వరకు కూడా ఆయన వెళ్ళిన వేదన, ఆయన వెళ్ళిన బాధ, ఆయన వెళ్ళిన కష్టము అదంతా నీకోసం కాదా? ఈరోజు ఈ ఏప్రిల్ మంత్లో నువ్వు ఏ ఒపీనియన్లో ఉన్నావో నాకు తెలియదు, ఏ ఛాలెంజ్ నీ ముందరుందో నాకు తెలియదు, ఏ ఫియర్ నీ ముందరుందో నాకు తెలియదు, ఏ కన్ఫ్యూజన్ నిన్ను డిస్టర్బ్ చేస్తుందో నాకు తెలియదు. బట్ రిమెంబర్ దట్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, ఆల్ నోయింగ్, ఆల్ ఆమ్నిషియంట్ గాడ్. అంతా తెలిసిన దేవుడు, అన్ని స్థలాలలో ఉన్న దేవుడు, అన్ని విషయాలను సార్ట్అవుట్ చేయగలిగిన దేవుడు. సో కాబట్టి ప్రేమనాలరా, కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ హృదయాన్ని దేవుడి దగ్గర సబ్మిట్ చేద్దాం. ఈరోజు నీకు ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఉన్నాయా? ఈరోజు నీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? ఏప్రిల్ మంత్లో నీకు వరీస్ ఉన్నాయా? ఫియర్స్ ఉన్నాయా? కన్ఫ్యూజన్ ఉందా? మిస్ఫార్చ్యూన్ ఉందా? డిస్గ్రేస్ ఉందా? ఏముందో నాకు తెలియదు. పాస్ట్ బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? మార్చ్ మంత్ చాలా టఫ్గా వెళ్ళిందా? ఈఎంఐలు కట్టే పరిస్థితుల్లో లేవా? ఐ డోంట్ నో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. రిమెంబర్ that he is all powerful. Remember that he has taken your pain on the cross. రొట్టె ద్రాక్షరసాల మందికి తేబడక ముందుకు ప్రార్థన చేస్తున్నా. ప్రభా, బ్లెస్ యువర్ చిల్డ్రన్, whoever has sorted out, whoever has heard this message, వారి జీవితాలలో ఒక నిరీక్షణనిచ్చి నాయనా ప్రభా, వారి జీవితాల్లో రూపాంతరమును దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.